Hello everyone, this is Chandra Kiran. Now we are going to discuss the strategy alternatives topic. Okay, this is the fourth chapter in the last semester. See, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రాటజీ ఆల్టర్నేటివ్స్ అంటే ఆల్టర్నేటివ్స్ నథింగ్ బట్ ఒకటి లేదా దానికంటే ఎక్కువ ఉండేదాన్ని ఆల్టర్నేటివ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ దిస్. ఓకే, స్ట్రాటజీ. సో ఏదన్నా స్ట్రాటజీ ఓకే ఆల్టర్నేటివ్ ఉపయోగించాలని స్ట్రాటజీ ఆల్టర్నేటివ్స్ అని ఇవి ఏ విధంగా ఉన్నాయనేది ఇన్ డెప్త్గా మనం చూసుకుంటాం ఫోర్త్ చాప్టర్లో టోటల్గా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు strategy alternative is an act as source for organizations to enter into the international market to carry out its operations. Okay, carry out its operation. So provide various source to the select of possible alternatives. Children, possible alternatives which suits the requirement of the organization carrying out its operation ఎఫిషియెంట్లీ. ఓకే, సో బెటర్ రిజల్ట్స్ కోసం ఏంటంటే స్ట్రాటజీస్ అనేవి ఆల్టర్నేటివ్గా ఉపయోగించేదాన్ని స్ట్రాటజీస్ ఆల్టర్నేటివ్స్ అంటారు సింపుల్గా. దెన్ ఫాలోయింగ్ ఆర్ ద రేంజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్. ఓకే, చూడండి ఈ range of alternatives. Okay, these are the alternatives which are using by organizations. Okay, first వచ్చేసి 1 merchandise imports and exports. Okay, service imports and exports, licensing and franchising, invest strategies. Okay, these are the four strategies of alternatives which is going to used by business strategies. Okay, చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెర్చండైజ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో మెర్చండైజ్ అనేది ఇంపోర్ట్స్ చేసుకోవడానికి ఓకే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు ప్లస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఓకే, దెన్ దీస్ ఆర్ ద మెయిన్ futures of the for entering into international markets. One is the general agreement on the tariffs and trade. Okay, this is nothing but GATT అండ్ యూరోపియన్ యూనియన్. ఓకే, యూరోపియన్ అనేది కూడా ఉపయోగిస్తారు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ గూడ్స్ కోసం అని. దెన్ సి హియర్ సర్వీస్ సర్వీస్ని కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోసం అని ఉపయోగిస్తారు. ఏ విధంగా సర్వీస్ను ఉపయోగిస్తారంటే ఒకటి మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. తర్వాత టర్కీ ఆపరేషన్స్. ఓకే, టర్కీ ఆపరేషన్స్ ద్వారా కూడా ఉపయోగిస్తారు అనమాట. లైక్ అక్విజిషన్ లాగా లేకపోతే హైరింగ్ ద్వారా అట్లా కూడా సర్వీస్ అనేది తీసుకుంటూ ఉంటారు. దెన్ లైసెన్సింగ్ అండ్ ఫ్రాంచైజింగ్. లైసెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఏదైనా మనం కాంట్రాక్ట్ సపోజ్ బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఆ విధంగా లైసెన్స్ తీసుకొని దెన్ ఒకవేళ కొన్ని మార్కెట్స్ ఎట్లా ఉంటాయంటే ఆల్రెడీ వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు కానీ ఫ్రాంచైజ్ మనకి ఇస్తారు. వాళ్ళ బ్రాండ్ నేమ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం సేల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఫ్రాంచైజ్. లైక్ మెక్డానల్డ్స్, కేఎఫ్సి, దీస్ ఆర్ ద ఫ్రాంచైజింగ్ మోడల్స్. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే. దెన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో మీరు చూసినట్టయితే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ ప్రాఫిట్ కోసం ఈ పోర్ట్ఫోలియో అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద షార్ట్ టైమ్ ఫైనాన్షియల్ గెయిన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, షార్ట్ టైంలోకి కావాలనుకుంటే ఇట్స్ ఎ వెరీ బెనిఫిట్ టు దమ్. ఓకే, దెన్ చూడండి ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేనికి ఉపయోగపడుతుంది? టు ఇంక్రీజ్ ద సేల్స్ అండ్ ప్రాఫిట్ టు ఎంటర్ ద ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్. ఓకే, ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే సో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మనీ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. కొంతమంది మనీ కోసం పనిచేస్తారు, కొంతమంది ఏమో మనీ చేత పని చేయిస్తారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్టింగ్. దెన్ సేఫ్ గార్డ్ ఆఫ్ ద డొమెస్టిక్ మార్కెట్. ఓకే, సో డొమెస్టిక్ మార్కెట్ కూడా ఇది ఉపయోగపడుతుంది. దెన్ విల్ గో టు ద 4.2. చూడండి ఇక్కడ
కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ. ఓకే, కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ ఇస్ నథింగ్ బట్, సో కార్పొరేట్లో ఏదైతే ఉపయోగిస్తారో దాన్ని కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటారు. ఓకే, ఇందులో చూడండి ఇక్కడ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ రిఫర్స్ టు ద స్ట్రాటజీస్ విచ్ ఆర్ అడాప్టెడ్ బై ద కంపెనీస్ టు డైవర్సిఫై దేర్ బిజినెస్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద సింగిల్ బిజినెస్ కంప్లీట్లీ ఇన్ ఏ సింగిల్ ఇండస్ట్రీ ఆర్ ద ప్రోడక్ట్ మార్కెట్ ఇంటూ ద మల్టిపుల్ ప్రోడక్ట్. చూడండి, సింగిల్ యూనిట్లో మల్టిపుల్ ప్రోడక్ట్ మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అనేది ఎగ్జాంపుల్ ప్రొక్టర్ అండ్ గ్యాంబ్లింగ్. ఓకే, పిఎన్జి అంటారు. ఓకే, దిస్ ఈస్ ద ప్రోడక్ట్ వేర్ యూజింగ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. ఓకే, సింగిల్ ఇండస్ట్రీలో ఎఫ్ఎంసీజీలోనే కానీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అందులో మీరు గమనించినట్టయితే. ఓకే, లైక్ పతాంజలి ఆల్సో. టైప్స్ ఆఫ్ ద కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్, ఆల్టర్నేటివ్స్. ఓకే, ఆల్టర్నేటివ్స్ ఏంటి ఈ యొక్క కార్పొరేట్ లెవెల్? ఒకటి ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. ఓకే, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి. తర్వాత స్టెబిలిటీ అంటే మార్కెట్లో స్టెబిలిటీ కోసం అని చూస్తారు. తర్వాత రిస్టైన్మెంట్ ఆఫ్ స్ట్రాటజీస్. ఓకే, దీంట్లో రెండు ఉంటాయి. ఓకే, టర్న్ అరౌండ్ స్ట్రాటజీ అండ్ డైవర్స్మెంట్ స్ట్రాటజీ. ఓకే, ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఫాస్ట్ బికాస్ ఆఫ్ I have to cover all this topic in 4.1, 4.2, 4.2 and till fourth chapter. ఓకే, దెన్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, ఈ యొక్క ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ ఈ టైమ్స్ అనేది ఏం చేస్తారంటే ఈ యొక్క కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ని బలోపేతం చేయడానికి ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ ఉపయోగిస్తారు. చూడండి, ఇక్కడ కాంబినేషన్లో ఎలా ఉంటుందంటే, కాంబినేషన్ అంటే కంబైన్ చేసుకోవడం. ఓకే, ఇందులో ఒకటి ఏంటంటే సీక్వెన్షియల్గా ఉంటుంది, ఇక్కడ సైమల్టేనియస్. ఇదేమో సింపుల్ కొంచెం, ఇదేమో కొంచెం హార్డ్. ఇక్కడ ఏంటంటే 1 by 1 వెళ్తుంది, ఇదేంటి అంటే అలాంగ్ విత్ అంటే దాంతో పాటు వెళ్తుంది. కాబట్టి ఈ 4 నెక్స్ట్ ఇయర్ చూస్తున్నారు మీరు ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్. ఓకే, ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారో దాన్ని ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ అంటారు. ఇంగ్లీష్లో చూసినట్టయితే ఏ స్ట్రాటజీస్ విచ్ ప్రొవైడ్స్ ద బోత్ ఆర్గనైజేషన్స్ టు ద సెల్ ఇట్స్ ప్రోడక్ట్స్ ఆర్ ద సర్వీసెస్ బియాండ్ ద డొమెస్టిక్ మార్కెట్. అంటే సపోజ్ ఇండియా లెవెల్లో ఒకవేళ మార్కెట్లో పనిచేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ డొమెస్టిక్. అండ్ ఒకవేళ ఇండియా దాటి బయటికి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్. ఓకే, సో టర్మినల్ ఆర్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్. ఓకే, చూడండి ఇక్కడ ప్రైమరీ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్ట్రాటజీ. బెనిఫిట్స్ ఏంటి? ప్రైమరీ అంటే మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ ఉపయోగం? ఒకటి, ఇంక్రీజ్ ద మార్కెట్ సైజ్. ఓకే, మార్కెట్ సైజ్ ఒకవేళ ఇండియా లెవెల్ చేసినాం అనుకో తక్కువగా చేయొచ్చు, లేకపోతే కొంతమంది పీపుల్ చేయొచ్చు. కానీ ఒకవేళ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తే సో బిజినెస్ కెన్ ఎక్స్పాండ్, ఇంక్రీజ్ మార్కెట్ ఇంక్రీజ్ చేసుకోవడం. దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ROI కూడా ఎక్కువగా వస్తుంది. దెన్ ఎకనామికల్లీ ఆఫ్ స్కేల్ అండ్ లెర్నింగ్. ఓకే, ఒక ఎకనామికల్గా మనం స్కేల్ చేసుకోవడానికి కూడా ఒకవేళ ఏదైనా లెర్నింగ్స్ కూడా మనకు ఖచ్చితంగా వస్తాయి. దెన్ లొకేషన్ అడ్వాంటేజెస్. ఓకే, లొకేషన్ అడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ అక్కడ ఎక్కువగా బెనిఫిట్స్ ఏంటంటే చాలామంది కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువగా లైక్ చేస్తారు. ఓకే, సో ఆ విధంగా కూడా లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. దెన్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. ఓకే, సో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఫర్ ద బిజినెస్ లెవెల్ for international. Okay, చూడండి, according to the Michael Porter. Okay, according to the Michael Porter, this is factor helps in the international business level. Okay, factors of the product. Okay, production. ఓకే, ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఓకే, దెన్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీ స్ట్రక్చర్. ఓకే, అక్కడ ఎలాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, తర్వాత డిమాండ్ కండిషన్ ఎలా ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. దెన్ రిలేటెడ్ అండ్ సప్లై ఇండస్ట్రీస్. ఓకే, రిలేటెడ్ సప్లై ఇండస్ట్రీ కూడా ఉంటుంది. దెన్ యూ విల్ గో టు 4.31. దెన్ చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం ఏంటో ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ చూసాము. ఇంటర్నేషనల్ ఇక్కడ ఏంటంటే టైప్స్. ఓకే, ఎన్ని టైప్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ద బ్యార్లెట్ ఆఫ్ ద గోషల్. ఓకే, సో కేటగరైజ్డ్ ఇంటూ ద 4 టైప్స్. ఓకే, ఒకటి ఇంటర్నేషనల్ స్ట్రాటజీ, డొమెస్టిక్ స్ట్రాటజీ, గ్లోబల్ స్ట్రాటజీ అండ్ ట్రాన్స్నేషనల్
స్ట్రాటజీస్. ఓకే, ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్లో మనం చదువుకున్నాం. తర్వాత మల్టీ డొమెస్టిక్ అంటే సో ఒకే మనం ఏదైతే ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్నామంటే దాంట్లోనే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఏ విధంగా దిస్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మల్టీ డొమెస్టిక్ స్ట్రాటజీస్ అండ్ గ్లోబల్ స్ట్రాటజీస్. ఓకే, ఇంటర్నేషనలే కాకుండా సో ఇంకా ఎక్కువగా మనము ఒక మోర్ దెన్ 2 కంట్రీస్ ఒకవేళ ఉపయోగిస్తే దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్. ఓకే, ట్రాన్సిషనల్, ఓకే ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి సో ట్రాన్సాక్షనల్ ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో సో ఒక దాని నుంచి ఒక దానికి వెళ్ళే టైంలో మనం ఏం చేస్తుంటామంటే ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ నీడ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కస్టమర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేసేదాన్ని అంటారంటే ట్రాన్సాక్షనల్ స్ట్రాటజీస్. ఓకే, చూడండి మోడ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్. ఏ విధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్? ఒకటి ఎక్స్పోర్టింగ్. ఓకే, ఓన్డ్ యూ క్యాన్ రీడ్ దిస్ ఇన్ డెప్త్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ లిటిల్ బ్రీఫ్. ఓకే, లైసెన్సింగ్ తీసుకొని ఫ్రాంచైజింగ్ తీసుకొని తర్వాత లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంటాక్ట్ అయ్యి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో అక్కడ ఏదైతే లోకల్ మార్కెట్ ఉందో అక్కడ సేల్ చేయడం. తర్వాత కాంట్రాక్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్, దెన్ టర్కీ ఆపరేషన్స్, అసెంబ్లింగ్ ఆపరేషన్స్, జాయింట్ వెంచర్స్. ఓకే, ఇద్దరు కలిసి కూడా చేసుకోవచ్చు. దెన్ థర్డ్ కంట్రీ లొకేషన్. ఓకే, ఒక 2 మనం ఎవరినైనా హైర్ చేసుకొని కూడా అలా కూడా చేయించు. తర్వాత మెర్జర్స్ అండ్ అక్విజిషన్. ఓకే, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ మనము నెక్స్ట్ టాపిక్లో చదువుకుంటాం కాబట్టి సో వెయిట్ ఫర్ దట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు మీరు అవుట్ ఆఫ్ వెయిట్ ఎ సెకండ్ అవుట్సోర్సింగ్ కాన్సెప్ట్ అండ్ యాక్టివిటీస్. ఓకే, అవుట్సోర్సింగ్ అంటే నథింగ్ బట్ సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను ఏదైనా వర్క్ చేయించాలి, ఒక వర్క్ ఉంది నాకు, వర్క్ అది నేను చేస్తే దట్ ఈజ్ ఓన్ వర్క్. అదే నేను ఒక పర్సన్ని హైర్ చేసుకొని కాంట్రాక్ట్ బేస్ మీద నేను ఒకవేళ నా వర్క్ని వేరే వాళ్ళకి ఇచ్చి చేయించాను అనుకో దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ అవుట్సోర్సింగ్. అంటే వేరే వాళ్ళతో చేయించడాన్ని ఏమంటారంటే అవుట్సోర్సింగ్ వర్క్. ఓకే, చూడండి అవుట్సోర్సింగ్. The term outsourcing simply obtained using or the processing from the external source the products or source which are the usually the part of the parcel of the organization. ఒక ఆర్గనైజేషన్ ఏదైనా వేరే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ వరకు వేరే వాళ్ళతో చేయించడం అని అవుట్సోర్సింగ్ అంటారు. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ ఆర్టీసీ. ఓకే, ఆర్టీసీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కార్పొరేషన్ సో ఆ గవర్నమెంట్ హైర్ చేసుకొని వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఆర్టీసీ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది జనాలకి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ అవుట్సోర్సింగ్. ఓకే, సో అవుట్సోర్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద క్లయింట్ కంపెనీస్. ఓకే, అవుట్సోర్సింగ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద అవుట్సోర్సర్ ప్రొవైడర్. ఓకే, అవుట్సోర్సింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని క్లయింట్ కంపెనీ అంటారు. ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ చేస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ అవుట్సోర్సింగ్ ప్రొవైడర్. ఇక చూడండి యాక్టివిటీస్ ఫర్ అవుట్సోర్సింగ్. ఓకే, దెన్ ఇక చూడండి డిసిషన్ టు అవుట్సోర్స్. ఓకే, యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అవుట్సోర్సింగ్లో? డిసిషన్ తీసుకుంటారు అవుట్సోర్సింగ్ చేసుకోవడానికి. తర్వాత ప్రపోజల్ టు సప్లై, ప్రపోజల్ పెట్టుకుంటారు. తర్వాత రేటింగ్ ఆఫ్ సప్లయర్స్, ఎంత ఇవ్వాలా, పర్సంటేజ్ ఎంత అనేది పెట్టుకుంటారు. తర్వాత నెగోషియేషన్ ప్రాసెస్, తర్వాత ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలని చెప్పేసి తర్వాత నెగోషియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ ఫైనలైజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఫైనలైజ్ చేసిన తర్వాత సో ట్రాన్సిషన్ ప్రాసెస్ అవుతుంది. తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తారు. ఓకే, సో తర్వాత ఆన్ గోయింగ్ సర్వీస్ డెలివరీ అండ్ ద టెర్మినల్ యాజ్ ద రిన్యూవల్. ఓకే, ఒకవేళ బాగా నడుస్తూ ఉంది అనుకుంటే ఒకవేళ అంటే బాగుంది, ఒకవేళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ టెర్మినేట్ చేసుకుంటారు, లేకపోతే రెన్యువల్ చేసుకోవాలనుకుంటారు, రెన్యువల్ చేసుకుంటారు. ఓకే, దెన్ అడ్వాంటేజెస్ అవుట్ సోర్సింగ్. ఓకే, అడ్వాంటేజెస్ అంటే కాస్ట్ సేవింగ్ ఒకటి, తర్వాత గెయినింగ్ అవుట్ సోర్సింగ్ ఎక్స్పెన్సివ్, enhance the operation and services, emphasizing on the core competencies. ఓకే, కోర్ కాంపిటెన్స్ మీద వర్క్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దెన్ అక్వైరింగ్ అవుట్సైడ్ టెక్నాలజీ. ఓకే, అవుట్సైడ్ టెక్నాలజీ కూడా ఉపయోగించి యూజ్ చేస్తారు. సపోజ్ పోలీస్ శాఖ ఉంది అంటే సో టెక్నాలజీ అంతా కూడా బయట వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, జస్ట్ ఆపరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కానీ సో క్రైమ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళని పట్టుకోవడానికి మాత్రము సో వాళ్ళ వర్క్ వేరేగా ఉంటుంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏం చేస్తారు అంటే సో సర్వీస్ ప్రొవైడర్కి ఇస్తారనమాట. ఓకే, దట్ ఈజ్ ఎగ్జాంపుల్.
డిసడ్వాంటేజెస్ ఆఫ్ అవుట్సోర్సింగ్ చూస్తున్నారు ఇక్కడ. ఇంక్రీజ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఓకే, లాస్ కంట్రోల్ అండ్ క్రియేటివిటీ, ఫ్యూచర్ కంప్లీజేషన్ అండ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎంప్లాయీస్. ఓకే, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, ఓకే, మీరు ఇంకా బ్రీఫ్గా కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే, దెన్ డ్రైవర్స్ డ్రైవర్స్ ఆఫ్ అవుట్సోర్సింగ్. ఓకే, సో డ్రైవర్స్ ఎందుకు అంటే డ్రైవర్స్ అంటే ఎందుకు యాక్చువల్గా అవుట్సోర్సింగ్ తీసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ డ్రైవర్స్. ఓకే, సో ఇక్కడ కాస్ట్ కటింగ్ కోసము, తర్వాత బెటర్ ఆపరేషన్, ఎఫిషియెంట్ వర్క్ కోసం, తర్వాత యాక్సిడెంటల్ స్కిల్డ్ మ్యాన్ పవర్, అంటే ఎక్కువగా స్కిల్ ఉన్న పవర్ని మనం హైర్ చేసుకుంటే ఏంటంటే మన వర్క్ అతను చేసి పెడతాడు కాబట్టి. ఓకే, స్కార్సిటీ ఆఫ్ ఇంటర్నల్ రిసోర్సెస్, యాక్సిలరేట్ స్పీడ్ అండ్ టైమ్ టు మార్కెట్. ఓకే, స్పీడ్ అంటే ఆన్ టైంలో మనం వర్క్ అవడానికి, తర్వాత మ్యాక్సిమం రిసోర్స్ యూటిలైజేషన్. ఓకే, వేరే వాళ్ళ రిసోర్సెస్ మనం ఉపయోగించుకుంటాం. ఫోకస్ ఆన్ ద ఇన్నోవేషన్స్ అండ్ కోర్ సబ్జెక్ట్ అండ్ గ్రేట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కాంపిటెన్సీస్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే లైక్ ఫ్రీలాన్సర్ అనమాట. అవుట్సోర్సింగ్ అనేది ఫ్రీలాన్సర్స్, సో వేరే వాళ్ళు మనం ఉపయోగిస్తాం. ఓకే, ఈ టైంలో చూసాం లైక్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బీపీఓ బిజినెస్ మోడల్స్. ఓకే, ట్రాన్సాక్షనల్ బీపీఓస్ అండ్ కాంప్రహెన్సివ్ బీపీఓస్ అండ్ నిష్ బీపీఓ. నిష్ బీపీఓస్ నథింగ్ బట్ ఏదైనా పర్టికులర్ నిష్ ఉంటే దాన్ని నిష్ బీపీఓ అంటారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో మార్కెట్ డైవర్సిఫికేషన్. చూడండి ఇక్కడ మార్కెట్ డైవర్సిఫికేషన్ అంటే ఏదైనా మనము కొత్త కొత్త మార్కెట్లోకి ఎంటర్ చేసేదాన్ని మార్కెట్ డైవర్సిఫికేషన్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, మార్కెట్ డైవర్సిఫికేషన్ ఇన్వాల్వ్స్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇన్ ద సేమ్ మార్కెట్ ఈవెన్ వెన్ దేర్ ఈస్ ఎగ్జిస్ట్ డిఫరెన్స్ ఇన్ ద ప్రోడక్ట్ టెక్నాలజీస్. ఓకే, when a organization decides to enter within a new market with a new product, it is usually considered as the risk strategy. ఇది ఏమంటారంటే రిస్క్ స్ట్రాటజీస్ అంటారు. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, మార్కెట్, ప్రోడక్ట్, ప్రజెంట్ మార్కెట్, న్యూ మార్కెట్, ప్రజెంట్ ప్రోడక్ట్, న్యూ ప్రోడక్ట్. ఓకే, చూస్తున్నారు ఇక్కడ. సో ప్రజెంట్ మార్కెట్, ప్రజెంట్ ప్రోడక్ట్, ప్రజెంట్ ప్రోడక్ట్, మార్కెట్ పెనిట్రేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత న్యూ మార్కెట్, ప్రజెంట్ ప్రోడక్ట్, మార్కెట్ డెవలప్మెంట్. తర్వాత న్యూ ప్రోడక్ట్, ప్రజెంట్ మార్కెట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కావాలా, తర్వాత మార్కెట్లోకి ఎంట్రీ కావాలా. తర్వాత డైవర్సిఫికేషన్ ఏమవుతుందంటే న్యూ మార్కెట్, న్యూ product. This is diversification. Okay, then mergers. Okay, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మర్జర్స్ అండ్ అక్విజిషన్లో సో ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్లో ఉపయోగిస్తారని చెప్పి. ఓకే, ఇక్కడ చూడండి, ఏ మర్జర్ refers to the integration or combination of the two more companies but only one company continues its business. ఓకే, ఏదైనా రెండు కంపెనీస్ మర్జ్ అయిన తర్వాత కానీ ఒక కంపెనీ మాత్రమే ఆ ఒక ఆర్గనైజేషన్ ఆపరేషన్ అనేది వర్క్ చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మెర్జింగ్. అంటే రెండు కంపెనీని కలవడాన్ని ఏమంటారు, మర్జ్ అంటారు. ఓకే, ద అదర్ కంపెనీస్ విచ్ ఈస్ డిస్కంటిన్యూస్ ఇట్స్ ట్రాన్సిషన్ ఇట్స్ అసెట్స్, డెబిట్స్ ఎక్సెట్రా టు ద కంపెనీ విచ్ ఈస్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్. ఓకే, ఒక కంపెనీ ఏమో వర్క్ చేస్తూ ఉంటుంది కానీ ఇంకో కంపెనీ ఏం చేస్తుంటే ఆపరేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు ఇక్కడ టైప్స్ ఆఫ్ మర్జర్స్. ఓకే, హారిజంటల్ మర్జర్, తర్వాత వర్టికల్ మర్జర్ ఉంటుంది, తర్వాత కోగ్నోమీటర్ అండ్ కాగ్నెరిక్ మర్జర్. ఓకే, ఈ మర్జర్స్ మాత్రము ఇక్కడ టైప్స్ ఆఫ్ మర్జర్స్ ఉంటాయి. ఓకే, యూ క్యాన్ రీడ్ దిస్ ఇన్ బ్రీఫ్. ఓకే, దెన్ విల్ గో ఫర్ రీజన్స్ ఫర్ మర్జర్స్. ఎందుకు యాక్చువల్గా మర్జ్ చేయాలా ఒక రెండు కంపెనీస్ను, ఎందుకు మర్జ్ చేయాలనేది రీజన్స్. ఓకే, చూడండి ఇక్కడ స్ట్రాటజీ బెనిఫిట్. ఓకే, స్ట్రాటజిక్ బెనిఫిట్స్ కోసం అని, తర్వాత ఎకనామికల్ స్కోప్ కోసం అని, తర్వాత డైవర్సిఫికేషన్ కోసం అని, తర్వాత ఎకనామికల్ వర్టికల్ ఇంటిగ్రేషన్ కోసం, తర్వాత కాంప్లిమెంటరీ రిసోర్స్ కోసం, తర్వాత మేనేజర్ ఎఫిషియన్స్ కోసం.
దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ మెర్జర్స్ అండ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెర్జర్స్. ఓకే, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రపోజల్ బై ద కంపెనీస్. ఓకే, కొన్ని ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే ప్రపోజల్ పెట్టుకుంటే మేము మెర్జ్ చేయాలనుకున్నాం, సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. తర్వాత డిసైడింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ రేషియోస్. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ రేషియోస్ ఎంత పర్సెంటేజ్ అనేది మనం మాట్లాడుకుంటూ డిసైడ్ చేసుకుంటారు. తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, యాక్సెప్ట్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాత షేర్ హోల్డర్స్ ఉంటారు అందులో. ఓకే, కంపెనీలో షేర్ హోల్డర్స్కి ఎంత షేర్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కన్సిడర్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా కన్సిడర్ చేసుకుంటారు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, కోర్ట్ నుంచి లైసెన్స్ తీసుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, యాక్సెప్ట్ తీసుకుంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ యూ కెన్ రీడ్ ఇన్ ద బుక్స్. ఓకే, ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం మర్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బెటర్ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించినప్పుడు మనము దాన్ని వాడుకోగలుగుతాం. ఓకే, వీ విల్ గో టు నెక్స్ట్ టాపిక్, అక్విజిషన్. ఓకే, అక్విజిషన్ ఈజ్ నథింగ్ బట్ చూడండి ఇక్కడ అక్విజిషన్ మనము చూసుకున్నట్టయితే అక్విజిషన్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఓకే, విచ్ వన్ కంపెనీ కంట్రోల్స్ ద అదర్ కంపెనీ. ఓకే, ఏదైనా ఇంకో కంపెనీ కంట్రోల్ చేస్తే దాన్ని ఏమంటారంటే అక్విజిషన్ అంటారు. ఓకే, ద కంపెనీ విచ్ కంట్రోల్స్ ఈజ్ నోన్ యాజ్ ద acquiring company, and the other company which is under the control is target company. ఓకే, ఏదైనా కంపెనీ ఒకదాన్ని కంట్రోల్ చేస్తున్నది అంటే అది అక్విజిషన్ కంపెనీ అవుతుంది. ఒకవేళ టార్గెట్ కంపెనీ ఏంటి అంటే దేనైతే కంట్రోల్ చేస్తున్నా అదే టార్గెట్ కంపెనీ. ఓకే, సో అక్విజిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టేక్ ఓవర్. సింపుల్ చెప్పాలంటే అక్విజిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టేక్ ఓవర్ అనమాట. అంటే వేరే కంపెనీ మనం టేక్ చేసుకుని దాన్ని వర్క్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ నేచర్ ఆఫ్ అక్విజిషన్ అంటే ఫ్రెండ్లీ హార్సెల్. ఓకే, చూడండి ఫ్యూచర్స్ మీరు రీడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఐ హ్యావ్ నో టైమ్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్. Okay, taking authority of the power and becoming ownership of asset like plant, division and entire company. Then types of horizontal acquisition ఉంటుంది, తర్వాత vertical acquisition ఉంటుంది, తర్వాత related, తర్వాత cross border. So these are the acquisition. Okay, then go for strategic alliance. Okay, strategic alliance refers to the corporate between two or more companies. Alliance partners have the common goal and shared control and make contribution to the attain mutual benefits. Okay, రెండు కంపెనీ మధ్యలో ఓకే మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళి రెండు బెనిఫిట్ కోసం చేసేదాన్ని స్ట్రాటజిక్ అలియన్స్ అంటారు. ఓకే, టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ అలియన్స్. ఓకే, ఒకటి జాయింట్ వెంచర్, తర్వాత ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్స్, నాన్ ఈక్విటీ స్ట్రాటజిక్ అలియన్స్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ అలియన్స్. ఓకే, దీని ద్వారా రెండు కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. సో హియర్ we are completed fourth chapter totally. Okay, so you have any doubts, please ask me in comment. Otherwise you go for next chapter and give a suggestions to that what should I add this in this chapter, okay, to better understand. Like, thank you so much.